మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అతిపెద్ద సూర్యగ్రహణం 380 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ సూర్యగ్రహణం రోజునే సోమవతి అమావాస్య. శివుడికి ఎంతో ఇష్టమైన రోజు. సోమవతి అమావాస్య రోజున సూర్యగ్రహణం వచ్చింది. ఇది చాలా అరుదైన రోజు. అంతేకాదు ఈ సూర్యగ్రహణం తర్వాత రోజు ఉగాది వస్తుంది. అయితే ఇలాంటి అరుదైన రోజున మీ బీరువాలో ఈ వస్తువులు పెడితే మీ బీరువా డబ్బులతో నిండిపోతుంది. మీ వద్ద ఉన్న ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. ఆగిపోయిన ధన సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. మీ డబ్బు ఎక్కడ ఉన్నా మీ వద్దకు వస్తుంది. చాలామంది అప్పులు ఇచ్చి అప్పులు తీసుకొని బాధపడిపోతూ ఉంటారు. వస్తువులు డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టి వాటిని విడిపించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా రేపు సూర్యగ్రహణం మరియు అమావాస్య కలిసి వచ్చిన రోజున బీరువాలో దీనిని పెట్టండి. ఈ ప్రపంచంలో మీ డబ్బు ఎక్కడ ఉన్నా సరే మీ వద్దకు వస్తుంది. మరి రేపు బీరువాలో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. హిందూ సనాతన ధర్మంలో గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. సూర్య చంద్ర గ్రహణాలు కారణంగా మానవ జీవితంలో శుభ అశుభాలు ఏర్పడతాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోనికి వచ్చినప్పుడు ఆ సమయంలో సూర్యుడు పూర్తిగా కనిపించకుండా చంద్రుడు అడ్డుకోవడాన్ని సూర్యగ్రహణంగా పేర్కొంటారు. అరుదైన ఈ గ్రహణం ఏర్పడే సమయానికి భారత్లో రాత్రి ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రభావం ఉండదు. అయితే భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం యొక్క పట్టు విడుపులు తెలుసుకుందాము. ఈ గ్రహణం మన భారతదేశంలో రాత్రి సమయంలో ఏర్పడబోతూ ఉంది. ఏప్రిల్ 8, 2024 రాత్రి 9 గంటల 12 నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి అనగా ఏప్రిల్ 9, 2024 2 గంటల 22 నిమిషాలకు ముగుస్తుంది. ఈ గ్రహణం యొక్క పుణ్యకాలము 5 గంటల 34 నిమిషాలు. గ్రహణ స్పర్శకాలం 9 గంటల 12 నిమిషాలకు మొదలవుతుంది. గ్రహణ మధ్యకాలము 11 గంటల 27 నిమిషాలకు ఉంటుంది. గ్రహణ మోక్షకాలము అంటే విడుపు సమయము ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 2 గంటల 22 నిమిషాలకు ముగుస్తుంది. ఇక అత్యంత పుణ్యకాలము సుదీర్ఘంగా 5 గంటల 34 నిమిషాల పాటు ఈ గ్రహణం సంభవిస్తుంది. ఇది మన భారతదేశంలో కనిపించదు. ఏప్రిల్ 8, 2024 పాల్గొన మాస బహుళ పక్ష అమావాస్య తిథి. శ్రీ శోభకృత నామ సంవత్సరంలో ఆఖరి రోజు అతిపెద్ద సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. రేవతి నక్షత్రము మీనరాశిలో సూర్యగ్రహణం ఏర్పడిందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ సూర్యగ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, కెనడా, ఐరోపా దేశాలలో సంభవిస్తుంది. ఇక ఇదే రోజున సోమవతి అమావాస్య వచ్చింది. సోమవారం అమావాస్య వస్తే దానినే సోమవతి అమావాస్య అంటారు. శివుడికి ఇష్టమైన సోమవతి అమావాస్య నాడు ఆయనను పూజిస్తే విశేష ఫలితం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. సోమవతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా అభిషేకించిన శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమవతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమవతి కథను ఒక్కసారి గుర్తు చేసుకొని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. సోమవతి అమావాస్య రోజు పూర్వీకులను స్మరించుకోవటం వల్ల వారి ఆశీర్వాదాలు అందుతాయి. అలాగే సోమవతి అమావాస్య రోజు నిరుపేదలకు వస్త్రాలు, నువ్వులు, ధనం దానం చేస్తే మంచి జరుగుతుంది. దక్షిణ దిశలో తర్పణం వదిలితే కుటుంబ సభ్యులందరూ జీవితం సాఫీగా సాగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు మూగజీవాలకు ఆహారం అందిస్తే ఉత్తరోత్తర జన్మలో ఆకలి దిప్పకిలతో బాధపడరని అంటారు. పరమేశ్వరుడు జీవరాశుల యందు ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఏ జీవికి మేలు చేసినా అది పరమేశ్వరుడికి చేసిన ఫలితమే ఇస్తుంది. సోమవతి అమావాస్య వంటి పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి. సూర్యోదయం కంటే ముందే స్నానం పూర్తి చేసుకోవాలి. పూజకు ఉపక్రమించే ముందు చేతిలో కొన్ని నీళ్లు తీసుకుని సూర్యుడికి సమర్పించాలి.
అనంతరం పూజాది కార్యక్రమాలు ప్రారంభించాలి. గణేశుడితో ప్రారంభించి పరమేశ్వరుని పూజించాలి. సోమావతి అమావాస్య రోజు పార్వతీ పరమేశ్వర్లను పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పురాణాల కథనం ప్రకారం సోమవారం అమావాస్య రోజున చంద్రుడు శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య పేరుతో పిలవటం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుణ్ణి సోమావతి అమావాస్య రోజు శివుడు ధరించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇలాంటి పవిత్రమైన మరియు శక్తివంతమైన రోజున బీరువాలో ఏం పెట్టాలో తెలుసుకునే ముందు మా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఈ శక్తివంతమైన రోజున శివుడిని పూజించి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. ఆ వస్త్రాన్ని 4 వైపులా బొట్టు పెట్టి శివుని పటం ముందు లేదా లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. అందులో 4 లక్ష్మీ గవ్వలు, 4 గోమతి చక్రాలు వేయాలి. వీటితో పాటు కుదిరితే ఒక ముత్యం కూడా వేయండి. ముత్యం కొనలేము అనుకునేవారు లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు వేయండి. వీటిని వేశాక అందులోనే పసుపు, కుంకుమ వేసి ఒక ఉమ్మెత్త పువ్వును కూడా ఉంచండి. ఏ రంగు ఉమ్మెత్త పువ్వైనా పర్వాలేదు. ఉమ్మెత్త పువ్వును వేసి దేవునికి నమస్కరించుకోండి. మీ మనసులోని సంకల్పం చెప్పుకొని వాటన్నిటినీ కలిపి మూటలాగా కట్టి ధూపం చూపించండి. తర్వాత బీరువలో పెట్టుకోండి. లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉంటాయి. పసుపు రంగులో ఉండే గవ్వలనే ఈ పరిహారంలో వాడాలి. లక్ష్మీ గవ్వలు మరియు గోమతి చక్రాలు ఇంటిలో లేదా బీరువాలో ఉండటం వల్ల ధనపరమైన సమస్యలు రావని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఇవి మీ ఇంట్లోకి ఏ దుష్టశక్తిని రాకుండా కాపాడుతాయి. వాస్తు దోషాలను తొలగించుకోవడానికి కూడా ఇవి సహాయపడతాయి. ఇక ఉమ్మెత్త పువ్వును బీరువాలో పెట్టడం వల్ల మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది. ఇవి మీ బీరువాలో ఉంటే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. శివుడికి ఇష్టమైన ఈ సోమావతి అమావాస్య రోజున బీరువాలో వీటిని పెడితే మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది. సిరి సంపదలకు, ఆరోగ్యానికి ఎటువంటి లోటు ఉండదు అని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమావతి అమావాస్య మరియు సూర్యగ్రహణం కలిసి వచ్చిన అరుదైన రోజున బీరువాలో వీటిని పెట్టి ధన ఆకర్షణ శక్తిని పొందండి. డబ్బుకు లోటు లేకుండా సంతోషంగా జీవించండి. గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పాల్గొన అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. చేస్తే గండాలు వస్తాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. ముఖ్యంగా ఆడవారు ఈరోజు ఈ పనులు చేస్తే ఇంటిల్లిపాదికి కష్టాలు ఎదురవుతాయి, దరిద్రం పట్టుకుంటుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈ సూర్యగ్రహణం రోజు ఆడవారు ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ సూర్యగ్రహణం సోమవారము అమావాస్య రోజు వస్తుంది. ఈ గ్రహణం గురించి క్యాలెండర్లో కానీ పంచాంగంలో కానీ ఎక్కడా చెప్పరు. ఎందుకంటే ఈ గ్రహణం మనకు లేదు కనుక దీని గురించి ఎక్కడా చెప్పరు. ఈ గ్రహణ నియమాలు పాటించనవసరం లేదు. పచ్చళ్ళు, నిల్వ పదార్థాలపై దర్భగడ్డిని కూడా వేయవలసిన అవసరం లేదు. గ్రహణం తర్వాత ఇల్లు తుడవవలసిన పని కూడా లేదు. గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయవచ్చు. దానివలన ఎటువంటి దోషం రాదు. గ్రహణ నియమాలు పాటించనవసరం లేదు. కానీ ఈరోజు ఇంట్లో మాత్రం కొన్ని తప్పు పనులు మాత్రం చేయకూడదు. అవి ఏమిటి అంటే ఈరోజు ఉప్పును, ఎండుమిరపకాయలను, చింతపండును ఎవరి చేతికి ఇవ్వకూడదు. ఫ్రీగా తీసుకోకూడదు. ఆడవారు పక్కింటి వారికి, పొరుగింటి వారికి ఈ పదార్థాలు అరువుగా ఇస్తూ ఉంటారు. కానీ ఈరోజు మాత్రము అలా ఇవ్వకూడదు మరియు తీసుకోకూడదు. కాదని ఇచ్చినా తీసుకున్నా దరిద్రం పడుతుంది, లేనిపోని కష్టాలు వస్తాయి. అలాగే ఈ గ్రహణం రోజు భార్యాభర్తలు సంగమించకూడదు, అది నిషిద్ధం. ఇలాంటి గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిస్తే వారికి పురుగు పుడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక గ్రహణం మనకు ఉన్నా లేకపోయినా ఆ రోజు భార్యాభర్తలు కలవకూడదు. అలాగే ఈ గ్రహణం రోజు ఇంట్లో ఆడవారు కన్నీరు పెట్టకూడదు, ఏడవకూడదు. అలా చేస్తే ఆ ఇంటి మొత్తానికి దరిద్రం పడుతుంది, గండాలు ఎదురవుతాయి. కనుక ఈరోజు ఇంట్లో ఆడవారు అంటే అక్క, చెల్లి, భార్య, తల్లి ఎవ్వరూ కన్నీరు పెట్టకూడదు. ఆడవారు కన్నీరు పెట్టకుండా మగవారే చూసుకోవాలి. అలాగే ఈ సూర్యగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది? ఆ సమయంలో బయట తిరగకుండా ఉంటే మంచిది. ఈ గ్రహణం మనకు అర్ధరాత్రి సమయంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో సామాన్యంగా ఎవరూ బయట తిరగరు. అలా తిరగకుండా ఉంటేనే మంచిది.
అలాగే ఈరోజు అంటే గ్రహణం రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన గ్రహణం రోజు చేస్తే దరిద్రానికి సంకేతమవుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి, అడుక్కునే స్టేజ్కి తీసుకువెళ్తాయి. అలాగే గ్రహణం రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకుంటే మంచిది. ఎందుకంటే గ్రహణం రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది. గ్రహణం రోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు. గ్రహణం రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతమవుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే గ్రహణం రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి, లేదంటే కష్టాల పాలవుతారు. చివరిగా సోమావతి అమావాస్య కథను కూడా విందాం. పురాణ కథనం ప్రకారం తన అల్లుడైన శివుణ్ణి అవమానించాలనే దురుద్దేశంతో దక్షుడు ఓ యజ్ఞాన్ని తలపెట్టాడు. అదే దక్షయజ్ఞం. అక్కడ తనకు చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనను తాను దహించి వేసుకుంటుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహానికి గురి అయ్యాడు. తన వెంట్రుకలతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షిణి మీదకు దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ కూడా చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు. అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తట్టుకోలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన బోలాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని, ఆ రోజున తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య పేరుతో పిలవటం జరుగుతుంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.